హాయ్ అండి, కేవలం 10 మినిట్స్ లోనే చేసుకునే ఈ బందోసాను ఎలా చేయాలో చూపిస్తాను. ఒక్కటి తినే దగ్గర 10 తినేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రవ్వను తీసుకోవాలి. 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ వేసేసుకొని ఒక్కసారి మొత్తం కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 10 మినిట్స్ క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. 10 మినిట్స్ తర్వాత పెరుగులో రవ్వ మంచిగా నానుతుంది. తర్వాత మిక్సీ జార్లో తీసుకొని దోశ బ్యాటర్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకును వేసుకోవాలి. పోపు మంచిగా వేగిన తర్వాత దింపేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా వంట సోడా, పోపుని అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర, తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసేసుకొని కలిపేసుకొని ఇలా రౌండ్గా ఉన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని పిండిని వేసేసుకొని 2 మినిట్స్ క్యాప్ పెట్టాము అనుకోండి, ఇలా బందోస లాగా వస్తుంది. ఇలా మంచి ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని తినేయడమే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.